ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా అను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా అను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా నా ప్రాణ బంధమా నీ ప్రేమ పౌలిలో నన్నాదరించుమా నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా నీ ప్రేమ పౌలిలో నన్నాదరించుమా రాగం నేనెలా మరచిపోదును సాక్షిగా జీవింతును ఈ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా ఈ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా ఈ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నీ జీవవాక్యం నింపినే నాలో ధైర్యము ప్రాణాత్మ దేవం సర్వదా నీకే అంకితం
నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, పూరా ధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించిన సమయం గనక మొదటగా సీతం వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండోది ఆగిపల్లి మార్తమ్మ. నా సాక్ష్యం ఏంటంటే ఒక రోజున బాగా ఇంటి మీద తల్లింపు వచ్చేసి ఆ తల్లింపు వచ్చిందంటే నాకు ఎంతో భయం వేసిపోయింది. ఇక ఆ తల్లింపు వచ్చిందంటే ఇక జన్మ వచ్చేసి నాకు ఆ తల్లింపు వస్తే మట్టి ఆయన నేనైతే ముందు బిడ్డలు కూడా వేసుకోవట్లేదయ్యా, మరి నీ పాదాలే పట్టుకుంటున్నాను ప్రభా. ఈ తల్లింపు నాకు తగ్గించుకోండి, నేను ముందు బిడ్డలు వేసుకోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలని నేను ఎంతగానో మనాలు పడిపోయాను. అది చెప్తామంటే మళ్ళీ వాళ్ళు ఊరుకోరు. ఆ పనికి వెళ్ళాలి అని తండ్రి నువ్వేనాయా నాకు ఆదరణ, నాకు ఈ తలనొప్పి లేకుండా నాకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. పొందాలు ఐదర అందరూ పొందాలు. అది నా సాక్ష్యం ఏంటంటే నేను మొన్న బుధవారం రోజు మా ఆడపడుచుకి ఇక్కడ చిరిగిపోయి ఆడితే పలకరింతని మా తోడుకోవడం మా ఆడబిడ్డ మేమందరం 5-6 వెళ్ళాక నేను అన్నాను మ్యాజిక్కి వెళ్దాము, మనం బస్సు ఖాళీ లేదంటే ఎందుకు ఫ్రీ టికెటేనా కార్డు మీద బస్సు ఏమైనా ఎత్తు 20,000 అని ఇది ఇచ్చేసినాం అన్నాను. సరే మేము వెళ్ళి పల్లె నుంచి వస్తాము, బస్సు వచ్చింది మనకి 208 మరి ఎంత అది. సరే అందరూ ఎంత సీటు ఇలా ఎక్కుతున్నారు, ఎక్కుతుంటే డోర్లో నేను కూడా ఎక్కుతున్నాను కానీ ఇలా నా చేతిలో సంచి ఉండి ఎక్కుతున్నాను. ఎక్కుతుంటే గప్పున ఒక అమ్మాయి ఏం చేసింది, నన్ను ఇలా తోసేసింది. తోసేయటంలో అది గప్పున కాలు అసలే పనిచేయదు కదా, గప్పున లెగలేకపోయాడు. అలా పడుకుంటుపోయాడు. అయితే మా మేనకోడు
వచ్చింది. అంతలో గౌక్కున ఇలా చక్రం నన్ను రాసుకుపోయింది. మరి కూర్చోతే నేను దాని కింద డోర్ కింద పడిపోయేదాన్ని, నా చక్రం ఎర్ర చక్రం కింద పడిపోయేదాన్ని. మరి దేవుడు ఆ అమ్మాయి కూడా మన ఎర్రవాడు కూడా మరి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. మరి ఏసయ్య రెప్ప పాటలు నన్ను మరి లేకపోతే నా తలకాయ మీదకి ఎక్కేది. మరి దేవుడు ఎంతో కాబట్టి నన్ను మరి మమ్మల్ని బుధవారం రోజు మరి నేను నా కాలోని బాగా ఇక్కడ గీసిపోయింది. మరి అమ్మాయి ఏం చేసింది, నన్ను కింద పడేసి నా మీద కాలు వేసుకొని ఎక్కేసింది అమ్మ డోర్ రెక్క మీద. మరి రెక్క 2 రోజులకి కొంచెం రెగలేదు. మరి అమ్మకి ఫోన్ చేశాను. మరి అయ్యగారు చెప్తే ఆ రోజు గాలి వాడ మరి అయితే అయ్యగారు ఫోన్ చూడలేదు అనుకుంటా. మరి అమ్మ ఏంటి తను ఫోన్ చేశారు జరిగింది బట్టి మరి ప్రార్థన చేశారు. మరి శుక్రవారం రోజు కూడా అయ్యగారు నా కోసం ప్రార్థన చేశారు. మరి ఇంకా నొప్పి తగ్గింది కానీ గోడ నొప్పి కాలు మాత్రం కొంచెం మరి గొప్పనే అడిగేయలేకపోతున్నాం. మరి బాగా వాసిపోయింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు అలాగే తగ్గిపోతుందని మొండికేసి ఉన్నాం. మరి కాళ్ళు అడవడం ఇట్లా. మరి ఆమె ఏమందంటే మరి వ్యసనం తీసుకోవాలంటే అమ్మకి చెప్పే కదమ్మంటే వ్యసనం లేదు, నీకు పొందలేదు, నువ్వు ప్రార్థన చేసుకో తగ్గిపోద్దని మరి అమ్మగారు అన్నారు. మరి మొన్న బాగా నొప్పిగా ఉంది. మరి నిన్న కూడా కొంచెం అసలు నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోను. మరి దేవుడు నన్ను క్షమించాలి. మరి కాలు కొద్దిగా నొప్పిగా ఉన్నాయి. మరి మీరు అంతే ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. మరి నా కాలు కోసం ప్రార్థన చేయాలని అడుగుతున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మరి దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి ఏసీ పెట్టించుకోవడానికి నేను అప్పుడు అయ్యగారు ఒకసారి మా ఇంట్లోకి వచ్చినప్పుడు మరి పాప అయ్యగారు పత్తానికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఎప్పుడో నేను ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ ఉక్కులో పాపం కూర్చోలేమన్నారు. అయినా సరే నా కోసం అలాగే వచ్చి మరి అమ్మగారు అయ్యగారు సంఘం నా కోసం మన కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేసి ఆ ఉక్కులోనే కూర్చున్నారు. మరి దేవుడు ఏసీ పెట్టుకుంటాను అసలు నా జీవితంలో నేను అనుకోలేదు అసలు పెట్టుకుంటానని. దేవుడు అయ్యగారు ప్రార్థన అసలే ఆ సంఘ ప్రార్థన. మరి మరి నా గురించి నా బిడ్డ గురించి ప్రార్థన చేయమని చిన్న రాసుకుని దేవుడి గురించి